నమస్తే. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరొక మాజీ ఎంపీ షాక్ ఇవ్వబోతున్నారు. ఆదిలాబాద్ ఎంపీగా వ్యవహరించినటువంటి నగేష్ ఆయన కారు పార్టీకి గుడ్ బై చెప్పి కమలం పార్టీకి వెళ్ళబోతున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, కీలకమైనటువంటి నేతలు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇటువంటి సందర్భంలో తాజాగా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మొన్నే మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య ఆయన రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ప్రకటించారు. ఇట్లాంటి క్రమంలో ఆదిలాబాద్ ఎంపీగా వ్యవహరించినటువంటి నగేష్ ఆ ప్రాంతంలో ముఖ్యంగా ఆదివాసీలు కానీ గిరిజనులు ఎక్కువగా ఉంటారు. వారందరినీ గులాబీ పార్టీ పట్ల ఆకర్షితులు చేయటంలో నగేష్ ఆయన చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారనే చెప్పాలి. ఇట్లాంటి సందర్భంలో 2014 నుంచి 2019 వరకు ఆయన ఆదిలాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అప్పటి నుంచి పార్టీలో యాక్టివ్గానే ఉన్నారు. కానీ తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. ఎక్కడో చోట నుంచి నాకు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వండి అని. దానికి సంబంధించి ఓకే అన్నారు. తర్వాత చూద్దాంలే అన్నారు. చాలా సందర్భాల్లో కేసీఆర్ని, కేటీఆర్ని, కవితను, హరీష్ రావుని వీళ్ళందరినీ నగేష్ కలిశారు. కనీసం ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి, నేను పోటీ చేసి నేను గెలిచి తీరుతానని లాస్ట్కి హ్యాండ్ ఇచ్చింది హైకమాండ్. ఇట్లాంటి తరుణంలో ఒకానొక సందర్భంలో కేటీఆర్ నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీకు ఖచ్చితంగా టికెట్ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో ఆయన మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చాలా కీలకంగా వ్యవహరించారు. అయితే తాజాగా ఆదిలాబాద్ నుంచి కానీ వేరే ఎక్కడి నుంచి అయినా సరే పార్లమెంటు స్థానం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ఈసారి మీకు అవకాశం లేదు, వేరే వాళ్ళని ఎంపిక చేయబోతున్నాం అనేది పార్టీ వర్గాల ద్వారా నగేష్కి తెలిసింది. వెంటనే మళ్ళీ ఏంటి సార్ ఇట్లాగా వస్తుంది, మరి నాకు అవకాశం ఇస్తారా ఇవ్వరా అని అడిగారు. ఈసారికి లేదు, తర్వాత చూద్దాం అన్నారు. సో ఇలాంటి సందర్భంలో ఇంకా పార్టీలో మనకు సరైనటువంటి గౌరవం లేదు, సరైనటువంటి ప్రాధాన్యత లేదు. ఇంకా గులాబీ పార్టీలో ఉండటం వేస్టు. ఎందుకనంటే ఎంత కష్టపడి పనిచేసినా సరైనటువంటి విలువ లేదు. కాబట్టి ఈ పార్టీలో ఉండటం కంటే బయటికి రావటం బెటర్ అని ఆయన సహచరులు, సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అట. సో ఇలాంటి సందర్భంలో ఆయన భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. నగేష్ ఆయన రాజకీయ ప్రస్థానం కనుక చూస్తే 1994లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి ఆయన ఎక్కడో చోట పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి స్థానాల్లో ఆయన గెలుస్తూ వస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఆయన పార్టీ కోసం ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిగానే పనిచేస్తూ వచ్చారు. ఇలాంటి సందర్భంలో నాకు అవమానం జరిగింది, ఇలాంటి చోట ఉండకూడదు అని చెప్పి ఒక లేఖ రాసి కేసీఆర్ గారికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రాజకీయంగా ముఖ్యంగా గులాబీ పార్టీలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో మనం చాలా తప్పులు చేశాం, వాటిని సరిదిద్దుకునేందుకు మన తరపున మనం ఏం చేయాలనే దాని మీద ఒక ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళాలి అని గులాబీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతలు యోచిస్తున్నారు. కానీ దానికి భిన్నంగా మాత్రం కొంతమంది అగ్రనేతలు వ్యవహరిస్తున్నారు అనేది ఇక్కడ చాలా చర్చనీయాంశమైంది. మొత్తానికి ఇక చాలామంది బీఆర్ఎస్ పార్టీని వీడటానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీ సగం ఖాళీ అవ్వబోతుంది అనేది ఎక్కువగా చర్చ జరుగుతోంది.